ఇవాళ రియాక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోబోతున్నాం మనం. సో స్టార్టెడ్. సో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైతే అడుగుతారు అంటే వాట్ ఈస్ కంపోనెంట్స్ అని అడుగుతారు. వాట్ ఆర్ కంపోనెంట్స్? ఓకే, ఇది కామన్గా వచ్చే క్వశ్చన్. కంపోనెంట్స్ అనేది రియాక్ట్ అనేది మొత్తం కంపోనెంట్స్ బేసిస్గానే బిల్డింగ్ బ్లాక్ అనుకోవచ్చు. సో కంపోనెంట్స్ అంటే ఏంటంటే ఇది అనుకుందాం, ఇలా ఒక వెబ్సైట్ అనుకుందాం. డిజైన్ అంత ఏం బాగాలేదు, బట్ కంపోనెంట్స్లో ఇది ఒక వెబ్సైట్ అనుకుందాం. ఈ వెబ్సైట్ని నేను మల్టిపుల్ భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఇది ఒక భాగంగా డివైడ్ చేశాను, బి అనేది ఒక భాగం, డి అనేది ఒక భాగం, ఈ అనేది ఒక భాగం, ఇది ఎఫ్ అనుకుందాం, ఇది జీ అనుకుందాం. ఇలా మల్టిపుల్ భాగాలుగా డివైడ్ చేస్తే ఒక పేజ్ ఎలా ఫామ్ అవుతారంటే ఇట్లా ఒక వెబ్సైట్ని మల్టిపుల్ భాగాలుగా డివైడ్ చేసి లాస్ట్కి అన్నింటిని కలిపి డిస్ప్లే చేస్తే ఒక వెబ్ పేజ్ అయిపోతుంది. రియాక్ట్లో అన్ని ఇలానే ఉంటుంది. మన మల్టిపుల్ పేజెస్గా మల్టిపుల్ కంపోనెంట్స్గా డివైడ్ చేసి వాటిని లాస్ట్లో పెడతాం. అంటే లైక్ ఎలా అనుకుంటాం అంటే ఈ పేజ్ ఉంది అనుకుందాం, ఇదే మనం డిజైన్ చేస్తున్నాం అనుకున్నాం ఈ పెద్ద పేజ్ని. దీన్ని నేను ఏం చేస్తాను, ఈ పైన దాన్ని ఒక కంపోనెంట్ అని చెప్తాను, ఈ రైట్ సైడ్ దాన్ని ఒక కంపోనెంట్ అని చెప్తాను, ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని ఒక కంపోనెంట్ అంటాను, ఈ మధ్యలో దాన్ని ఒక కంపోనెంట్ అంటాను. దీనివల్ల ఏమవుతుంది అంటే కోడ్ రాయడం ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రాసిన కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు సపోజ్ ఇది మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో కావాలి అనుకోండి, నేను దీన్ని అంతా మళ్ళీ రైట్ సైడ్లో రాయాల్సిన అవసరం లేదు. ఈ కంపోనెంట్ని డైరెక్ట్ ఇంకా రైట్ సైడ్లో కాల్ చేశాను అనుకోండి, అయిపోతుంది. సో రియాక్ట్లో ఏదైనా కూడా ఇలా కంపోనెంట్ బేసిస్గానే అవుతుంది. సో కంపోనెంట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అంటే రెండు రకాలుగా కంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ కంపోనెంట్స్, ఇప్పుడు ఎక్కువ మంది వాడట్లేదు కానీ తెలుసుకుంటే మంచిది. ఇంకోటి ఫంక్షనల్ కంపోనెంట్స్ అని ఉంటాయి. ఓకే, ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ముంగట ఈ పైన ఉన్నట్టే ఉంటుంది. ఫంక్షన్ పేరు ఉంటుంది, దాని తర్వాత ఫంక్షన్ యొక్క నేమ్ ఉండాలి, ఒక రిటర్న్ కీవర్డ్ ఉండాలి. ఇది ఫంక్షనల్ కీవర్డ్కి ఉండాల్సిన మెయిన్ వాల్యూస్. సో మీరు జనరల్గా ఈ రోజుల్లో అందరూ ఫంక్షనల్ కంపోనెంట్సే వాడుతుంటారు. క్లాస్ కంపోనెంట్స్ ఎలా రాస్తాము అంటే క్లాస్ ఉంటుంది, మళ్ళీ నేమ్ ఉంటుంది, కాకపోతే దీనికి ఒక ఎక్స్ట్రా ఏముంటుంది అంటే ఎక్స్టెన్స్ కంపోనెంట్ అని మనం రాయాలి అంతే. ఇది క్లాస్ అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనుకోండి. ఒకటి క్లాస్కి ఫస్ట్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే క్లాస్లో మనం డైరెక్ట్ ఫంక్షన్లో మనం డైరెక్ట్ రిటర్న్ అని రాసుకోవచ్చు, మనం రిటర్న్ రాసింది మనకు రిటర్న్ అయిపోతుంది. కానీ క్లాస్లో అలా కాదు. ఫస్ట్ మనం ఒక రెండర్ అని ఒక ఫంక్షన్ రాయాలి, ఆ ఫంక్షన్ లోపల రిటర్న్ రాయాలి, అప్పుడే మనకు రిటర్న్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇలా కాకుండా నేను రెండర్ తీసేసాను అనుకోండి, చూడండి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే చెప్తా, క్లాస్ అంటే క్లాస్ కంపోనెంట్లో క్లాస్ వాడతాం, ఫంక్షనల్ కంపోనెంట్లో ఫంక్షన్ వాడతాం, అంతే గుర్తుపెట్టుకోండి. క్లాస్ కంపోనెంట్ అంటే క్లాస్, ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ఫంక్షన్ వాడతాం. ఫంక్షనల్ కంపోనెంట్ని మల్టిపుల్ వేస్గా రాసుకోవచ్చు. ఇది తీసేస్తాను. ఫంక్షనల్ కంపోనెంట్ని మల్టిపుల్ వేస్గా రాసుకోవచ్చు. ఇది ఒకటి నార్మల్ ఫంక్షన్, మనకి జావా స్క్రిప్ట్లో మీకు తెలిసి ఉంటే అర్థమైపోయి ఉంటారు. యారో ఫంక్షన్స్ రాసుకోవడము, ఇవన్నీ యాప్ యారో అందాం, యారో ఫంక్షన్ రాయడం. ఇది ఒక యారో టైప్ ఆఫ్ ఫంక్షన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, డిఫరెంట్గా రాసుకోవచ్చు. బట్ ఫంక్షనల్ కంపోనెంట్స్ అంటే ఇది ఒక ఫంక్షన్, దానికి ఒక ఫంక్షన్ కీవర్డ్ ఉంటుంది, దాని తర్వాత నేమ్ ఉంటుంది, దానిలో ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది, దీంతో ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నాక క్లాస్ అంటేనేమో క్లాస్ కీవర్డ్ ఉంటుంది, ఒక ఎక్స్టెన్స్ కంపోనెంట్ ఉంది, ఇందులో ఒక రెండర్ ఉంటుంది, దీనిలో రిటర్న్ ఉంటుంది. ఇలా మనం ఒక కంపోనెంట్ రాసుకుంటాం. ఇప్పుడు ఇలా ఒక ఫంక్షన్ రాసుకున్నాక లెట్స్ సే మనకు ఒక కంపోనెంట్ క్రియేట్ చేద్దాము. hello.tsx అని ఒక గ్రీటింగ్ కంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేద్దాం ఈ ఫంక్షన్ని. ఓకే, ఇప్పుడు హలో వరల్డ్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షనల్ కంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ కంపోనెంట్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకొని మనం చూస్తే మనం హలో రాసాం కదా. ఓకే, దీన్ని ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఎక్స్పోర్ట్ చేయకుండా ఎలా వస్తుంది, రాదు. హలో వచ్చేసింది. ఓకే, సో కంపోనెంట్స్ ఇలానే వాడుకుంటాం. మనం ఇది మెయిన్ పేజ్ అనుకుందాం, మనం తయారు చేసే మెయిన్ పేజ్ అనుకుందాం. దీనిలో ఇట్లా మల్టిపుల్ చిన్న చిన్న కంపోనెంట్స్గా రాసి కోడ్ని లాస్ట్ మెయిన్ పేజ్లో ఇట్లా అన్ని కలిపి
ఒక దాంట్లో పెడతారు. అలా ఎగ్జాక్ట్లీ ఉండకపోవచ్చు, బట్ అదొక కైండ్ ఆఫ్ ఫార్మాట్. సో ఇదొకటి. ఇప్పుడు మీరు అనొచ్చు కంపోనెంట్స్ యూజ్ ఏంటి సార్, కంపోనెంట్స్ని ఇట్లా రాసుకుంటే ఇక్కడనే రాసుకోవచ్చు కదా, నాకు దానికి సపరేట్ రాయాల్సిన అవసరం ఉంది అని. ఒకటి ఏంటంటే రీయూజబిలిటీ. ఇప్పుడు నేను మల్టిపుల్ టైమ్స్ రాయాలి అనుకున్నాను, హలోగా వరల్డ్ రన్ రాయాలి అనుకున్నాను. ఒకటి ఏంటంటే హలో అని రాయడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే కంపెనీని నేను మళ్ళీ వాడుకోవచ్చు. వాడుకోవడం వల్ల నాకు 3 హలో వరల్డ్లు వస్తాయి. ఇవి చూడండి, 3 హలో వరల్డ్ వచ్చాయి. మీరు అనొచ్చు సార్ హలో వరల్డ్ 3 సార్లు వస్తే అయిపోతుంది అది ఈ కంపోనెంట్ ఎందుకు. లైక్ ఇది చిన్న ఎగ్జాంపుల్, అందుకోసం ఇట్లా రాస్తాం. లేక ఒకవేళ పెద్ద ఎగ్జాంపుల్ ఉంది అనుకుందాం. ఇంత పెద్ద మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ని 3 సార్లు కొట్టడం చిన్న విషయమా? 3 సార్లు ఇంకా పెద్దగా ఉందనుకోండి, 3 సార్లు ఇలా రాయడం బెనిఫిటా, లేదా ఒకసారి రాసి దాన్ని రీయూజ్ చేసుకోవడం బెనిఫిటా? ఒకసారి రాసి దాన్ని రీయూజ్ చేసుకోవడం బెనిఫిట్. అలా సో కంపెనీస్ అంటే ఇలా ఒకసారి మనం రాసి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాడుకోవచ్చు దాన్ని. ఓకే, ఇంకా ఇంకా కంపోనెంట్స్లో ఇంకా కస్టమైజబిలిటీ ఉంటుంది. మనకు ఇంకా కాన్సెప్ట్ రాలేదు, బట్ అది కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాను. ఫంక్షన్స్లలో ఇవి ఇప్పటికి సింటాక్స్ మీరు వదిలేయండి, నేను సింటాక్స్ చెప్తాను. బట్ ఇప్పుడు మనం ఈ ఒక జస్ట్ కోడ్ చూడండి. కంపోనెంట్స్ యూజెస్ ఏంటో చెప్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఇది ప్రాప్స్ అనే కాన్సెప్ట్ నేను దీనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు కంపోనెంట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ప్రాప్స్ ఇది ఎందుకు. ఓకే, ఇప్పుడు మనం వెళ్తే హలో రోబోట్, హలో వెటరీ, హలోకి ఈవెంట్. సో మనం ఏం చేసాము అంటే ఒక కంపోనెంట్ రాసాము, ఒక కంపోనెంట్లోకి డిఫరెంట్ వాల్యూస్ పంపించి డిఫరెంట్ యూజ్ డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు రోజుకి చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయచ్చు మనకు. ప్రమోషన్ మెయిల్స్ అండి. హలో అని మీ పేరు వచ్చి మీకు ఈ ఆఫర్ వచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆఫర్ వచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకోండి అని వస్తుంది. వాళ్ళకి యూజర్స్ అయితే లక్షల మంది ఉంటారు. ప్రతి ఒక్కరికైతే వాళ్ళు నేమ్ టైప్ చేసి పంపించలేరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తారు, మెయిల్ టెంప్లెట్. ఆ మెయిల్ టెంప్లెట్ లోపలికి డేటాబేస్ నుంచి మన నేమ్ పుల్ చేసి డైరెక్ట్ అక్కడ పేస్ట్ చేసేస్తారు. సో ఎలా రాస్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే మనం ఇప్పుడు ఒక ఫ్లైట్ది రాద్దాం. ఒక ఫ్లైట్ యొక్క డీటెయిల్స్ రాద్దాము అనుకుందాం. నెంబర్ అని ఒకటి తీసుకుందాము. స్ట్రింగే పెడదాం, ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ అలా 6C అలాంటివి ఉంటున్నాయి కదా, సో స్ట్రింగే పెడదాం. ఓకే, ఇప్పుడు దీనివల్ల యూజ్ ఎంట్రీ అంటే మీరు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక హలో అనే కంపెనీ చేశాను. హలో అనే కంపెనీకి వెళ్తే మీరు ఒక ఏదైనా వెబ్సైట్స్కి వెళ్ళారనుకోండి, ఫ్లైట్స్ ఉన్న వెబ్సైట్కి, అలా మీ నేమ్ వస్తుంది హలో. మీరు టికెట్ బుక్ చేసుకున్నాక మీ నేరు మీ ఫ్లైట్ నెంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు అట్లా అంటే మనం క్రియేట్ చేద్దాం. సో మనకు నెంబర్ అనేది కావాలి. సో లెట్స్ సే 6E2B. ఇది ఒక ఫ్లైట్ నెంబర్ అనుకుందాం. కొద్దిగా మంచిగా రాద్దాం, 2027. ఓకే, 94. ఇది ఇంకో ఫ్లైట్ నెంబర్ అనుకుందాం. ఓకే, ఇలా ఇది ఇంకోటి అనుకుందాం. ఇక్కడ ఒక చిన్న
సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక కంపోనెంట్ క్రియేట్ చేసాము. ఒక కంపోనెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ పంపించి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని ఒకవేళ మీరు ఒక ఫ్లైట్ యొక్క కంపోనెంట్ హలో అని చెప్పి కంపోనెంట్ రెడీ చేయమన్నారు అనుకోండి, మీరు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఒక్కొక్క మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. హలో ఎడ్రీన్ ఫ్లైట్ నెంబర్ ఇస్ ఇది అని, హలో రాబోట్ ఫ్లైట్ నెంబర్ ఇట్లా మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి కంపోనెంట్ రాసి కంపోనెంట్కి 2 వాల్యూస్ తీసుకుంటుంది. ఆ 2 వాల్యూస్తో డైనమిక్గా చెప్పాలి అని చెప్తే సరిపోతుంది. అంతే. కంపోనెంట్స్ అంటే ఏం లేదు. ఇక కంపోనెంట్స్ అంటే ఏం లేదు, మళ్ళీ సింపుల్గా చెప్తున్నాను జస్ట్ ఒక రివిజన్ కోసం. ఒక వెబ్సైట్ని మల్టిపుల్ బ్లాక్స్గా డివైడ్ చేస్తాం. మల్టిపుల్ బ్లాక్స్ని కంపోనెంట్స్ అంటాం. ఒక్కొక్క బ్లాక్ని మనం అయితే ఫంక్షనల్ కంపోనెంట్గా అనొచ్చు, క్లాస్ కంపోనెంట్గా వాడచ్చు. క్లాస్ కంపోనెంట్లో క్లాస్ ఉంటుంది, ఫంక్షనల్ కంపోనెంట్లో ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షనల్ కంపోనెంట్స్ యూజబిలిటీకి బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇవాళ ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందాం, అది ప్రాప్స్. ప్రాప్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, చాలామంది అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లలో. సో నేను దీనికి కోడింగ్ ఎగ్జాంపుల్ ఎలానో చెప్తాను. ప్రాప్స్ అంటే ఏంటి? ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్ యాక్చువల్గా మీనింగ్. ఓకే, ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్, ఇది షార్ట్ ఫామ్గా ప్రాప్స్ అని పిలుస్తుంటాం. కానీ ప్రాపర్టీస్ ఎందుకు, అసలు ఎందుకు వాడతాం, అసలు కంపెనీస్కి ప్రాప్స్కి సంబంధం ఏంటో నేను చెప్తాను. ఇలా 2 కంపోనెంట్స్ ఉన్నాయనుకుందాం, ఏ ఒక కంపోనెంట్, బి ఒక కంపోనెంట్. ఇప్పుడు ఏ దగ్గర ఉన్న డేటా బీకి కావాలి, బీకి ఏదో డేటా కావాలి, అది ఏ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ దగ్గర ఉన్న డేటాని బీకి ప్రాప్స్ ద్వారా పంపిస్తాం. ప్రాప్స్ ద్వారా పంపించినప్పుడు ఆ బి యొక్క డేటాని తీసుకొని బి ఆ డేటాతోనే యూజ్ చేసుకుంటుంది. ఏదైనా అయి ఉండొచ్చు. ఒక డేటా కావాలి అంటే మనకు ఇద్దరు కంపెనీస్ మధ్యలో కానీ ఎనీ కంపెనీస్ మధ్యలో కానీ మనం డేటా షేరింగ్ చేసుకోవాలి అంటే ప్రాప్స్ వాడతాం. కాకపోతే ప్రాప్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ ఏంటి అంటే డేటా ఎప్పుడు కానీ పేరెంట్ నుంచి చైల్డ్కి మాత్రమే వచ్చు. చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా పంపించారు. లెట్స్ ఇప్పుడు ఏ బి యొక్క పేరెంట్ అనుకుందాం. ఏ పెద్ద లెటర్ ఉంది, ఇది పేరెంట్, బి చిన్న లెటర్ ఉంది, స్మాల్ లెటర్, ఇది చైల్డ్ అనుకుందాం. ఏ తన దగ్గర ఉన్న ప్రాప్స్ని బీకి పంపించవచ్చు, కానీ బి తన దగ్గర ఉన్న ప్రాప్స్ని ఏకి పంపించరాదు. ఇట్స్ సింగిల్ సైడ్ లాగా. సో బి తిను పంపించిన ప్రాప్స్ని యూజ్ చేసుకోవచ్చు, తిను పంపించిన ప్రాప్స్ని కొద్దిగా మాడిఫై కూడా చేసుకోవచ్చు, కానీ బి తన సైడ్ నుంచి ఎలాంటి ప్రాప్స్ ఏకి పంపించరాదు. సో ఇది మెయిన్. ప్రాప్స్ అంటే సింపుల్గా చెప్తున్నా, డేటా షేర్ చేసుకోవడానికి కంపెనీస్ మధ్యలో. మనకి ఇప్పుడు వాట్సాప్స్ ఉన్నాయి, మెసేజ్ షేర్ చేసుకున్నానికి ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి. అలానే అనుకోండి వీటి మధ్యలో ఒక కమ్యూనికేషన్ చేసుకునేదానికి, ఒక దగ్గర నుంచి ఇంకో డేటా పంపించుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ఇక కంపోనెంట్స్లో డేటా షేర్ చేసుకోవడం. కానీ ప్రాప్స్ ఎలా వాడతాం, ఎలా క్రియేట్ చేస్తాం? సో మనకి ఇక్కడ ఒక కంపోనెంట్ ఉంది, హలో డాట్ టీఎస్ఎక్స్ అని. ఇందులో 2 థింగ్స్ ఉన్నాయి. అసలు ఇవేంటి చెప్తాను ఫస్ట్. ప్రాప్స్ ఇది ఫంక్షనల్ కంపోనెంట్. ఓకే, ఫంక్షనల్ కంపోనెంట్లో డిఫాల్ట్గా ఫస్ట్ వన్ ప్రాప్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏమి ఇవ్వాల్సిన వస్తుంది, ఫస్ట్ పారామీటర్ ఇది యాక్సెప్ట్ చేస్తే ప్రాప్సే. ఓకే, మనం దీన్ని ప్రాప్స్ డాట్ నేమ్ అందాం, ప్రాప్స్ డాట్ నెంబర్ అందాం. ఓకే ఎర్రర్ ఉంది ఇక్కడ, ఎందుకంటే దాన్ని టైప్ డిఫైన్ చేయలేరు. అది ఏమంటుంది అంటే మీరు నేమ్ నెంబర్ అని వాడుతున్నారు, కానీ మాకు డిఫైనే చేయలేదు, ఎలా వాడుతున్నారు అని ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మనం దానికి టైప్స్ డిక్లేర్ చేసి ఎర్రర్ని పోగొట్టిద్దాం. నేమ్ స్ట్రింగ్, నెంబర్ కూడా స్ట్రింగే. ఓకే, ఎర్రర్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏమని చెప్తున్నామంటే ప్రాప్స్ అనే ఒకటి ఉంటుంది. ఇది ఫస్ట్ పారామీటర్ డిఫాల్ట్గా ప్రాప్స్ అనేది తీసుకున్నాక నువ్వు వాటిని నేమ్ది ప్రింట్ చేయాలి, ఫ్లైట్ నెంబర్ ప్రింట్ చేయాలి అని చెప్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఈ కంపోనెంట్ని వాడుకుందాం. హలో అనే కంపోనెంట్ని ఇందులో మనం కాల్ చేసి వదిలేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏం డిస్ప్లే కావట్లేదు. ఓకే, యువర్ ఫ్లైట్ నెంబర్ అని ఎందుకు రావట్లేదు? అచ్చా, ఇక్కడ ఎర్రర్ కూడా వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఓకే, ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఎందుకు అంటే అర్థమైందా? ఇక్కడ నేమ్ నెంబర్ 2 కావాలి అని చెప్తున్నాం, మనం ఇక్కడ పంపించట్లేదు. మనం పంపినప్పుడు ఎలా వస్తుంది? సో ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాము. సో ప్రాప్స్ ఎలా రాస్తాము అంటే ఇది యాప్ అనే ఒక కంపోనెంట్ ఒకటి, హలో కంపోనెంట్ కాల్ చేసాం. కంపోనెంట్ కాల్ చేశాక ఇక్కడ మనం ఏమేమి టైప్స్ డిఫైన్ చేసామో చూసుకోవాలి. ఆ టైప్స్ని మనం దీన్ని రైట్ సైడ్లో రాసి పంపించేయాలి అంతే. ఇక్కడ నేమ్ అనే ఒక కంపోనెంట్ రాస్తున్నాం. నేమ్ ఏదైనా నేమ్ అయి ఉండొచ్చు, రాబర్ట్ అయి ఉండొచ్చు, నెంబర్ 1 2 3 అయి ఉండొచ్చు. ఇలా ఇప్పుడు చూస్తే మనకి ఎర్రర్ పోయింది. ఎందుకు అంటే అది మనం దానికి కావాల్సిన డేటా సప్లై చేస్తాం. జార్జ్ అయి ఉండొచ్చు, మనకు స్పెల్లింగ్ రాదు, వచ్చిన పేర్లు రాద్దాం. జాన్ అయి ఉండొచ్చు. ఒక
ఓకే, ఫైన్. హలో డాట్ టీఎస్ఎక్స్లో ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇది ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం దీనిలో ర్యాప్ చేయలేదు. ఇది ఫ్రాగ్మెంట్ అంటారు. ఫ్రాగ్మెంట్ అంటే ఏంటో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఇప్పుడు హలో డాట్ టీఎస్ఎక్స్లో ఇప్పటికి కూడా డేటా రావట్లేదండి. ఈ యాప్ కెనాట్ బి వాయిడ్ కంపోనెంట్. యాప్ కెనాట్ బి వాయిడ్ కంపోనెంట్. వెయిట్ ఎ మినిట్. అచ్చా, మనం రిటర్నే తీసేసాం. అదే అడుగుతుంది, వాయిడ్ కంపోనెంట్ ఎలా పంపిస్తున్నాము దానికి. ఓకే, సో అందులో నుంచి రిటర్న్ చేస్తున్నాము. ఓకే, సో ప్రాప్స్ అనేది మనం ఏం చేస్తాము, యాప్ అనే ఒక మెయిన్ కంపోనెంట్ ఉంది, ఫార్మాట్ చేద్దాం. ఓకే, ఒక యాప్ అనే మెయిన్ డాక్యుమెంట్ ఉంది, కంపోనెంట్ ఉంది. అందులో నేను హలో అనే కంపోనెంట్ కాల్ చేశాను. హలో అనే కంపోనెంట్ కాల్ చేసి ఏం చేశాను, దానికి 2 ప్రాప్స్ కావాలి, 2 ప్రాప్స్ పంపిస్తున్నాను అని చెప్పాను. ఒకటి నేమ్ అని ఒక ప్రాప్, నెంబర్ అని ఒక ప్రాప్ పంపించేస్తే ఇక్కడ మనం డిఫైన్ చేసాం ఇక్కడ నేమ్ నెంబర్ కావాలి అని. అవి 2 దీనిలో పంపించేయాలి, వాల్యూస్ ఇచ్చేయాలి. ఇచ్చేసామనుకోండి అది ప్రాప్స్ తీసేసుకుంటుంది. ఆ కంపోనెంట్ దానికి ఆ వాల్యూస్ యూజ్ చేసుకుంటూ మనం పంపిన డేటాని డిస్ప్లే చేస్తుంది. సో ఈ కంపోనెంట్కి కావాల్సిన డేటా ఎంట్రీ నేమ్ నెంబరే కావాలి. మనం నేమ్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి పంపించేస్తున్నాం. సో ఇది ప్రాప్స్ అంటారు. ఇప్పుడు ప్రాప్స్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇది ఇప్పుడు స్ట్రింగ్ అని మెన్షన్ చేసాం మనం. ఇక్కడ సపోజ్ ఇది టైప్ స్క్రిప్ట్ మన మీద అరుస్తుంది. నెంబర్ అని చెప్పి మనం 1 2 3. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా ఇవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, నెంబర్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్. అది ఏమని చెప్తుంది అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ అని డిఫైన్ చేస్తే స్ట్రింగే ఇవ్వాలి. మనం అక్కడ ఏ టైప్ మెన్షన్ చేస్తే అదే టైప్ ఇవ్వాలి, లేకుంటే ఇలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇలా అనుకుందాం, మీకు అత పర్సన్ పేరు తెలుసు కానీ నెంబర్ తెలియదు. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు నెంబర్ పంపించారు కానీ నెంబర్ పంపించకపోతే ఇక్కడ అలా ఉండదు. ప్రాప్స్లో మీరు అది దాన్ని నేమ్ చెప్తే పక్క దాన్ని ఏం పంపించాలి, లేకపోతే అది ఒప్పుకోరు. ఇక్కడ ఫ్లైట్ నెంబర్ ఈజ్ అని ఎంటీ అయిపోయింది. సో కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ప్రాపర్టీ నెంబర్ ఈజ్ మిస్సింగ్ ద టైప్ అని చెప్తుంది. అది ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ మన నెంబర్ కావాలి అని చెప్పాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. సో అది ఆప్షనల్ డేటా మనకు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఆప్షనల్గా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం అనుకోండి, ఇందులో వచ్చే ఎర్రర్ పోయింది. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది, సేమ్ ఉంటుంది, కాకపోతే అందులో వచ్చే ఎర్రర్ పోయింది. ఎందుకు అంటే మనం దీన్ని ఆప్షనల్ అని చెప్పేసాం. ఆప్షనల్ అని చెప్పడంతో ఇది దాన్ని ఇగ్నోర్ చేస్తుంది, నెంబర్ అనే ప్రాపర్టీని. సో యా, ఇది ప్రాప్స్ అంటే ఇది షార్ట్ ఫామ్గా. ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్. 2 కంపోనెంట్స్ మధ్యలో డేటా షేరింగ్కి ప్రాప్స్ వాడుకుంటాము. ప్రాప్స్కి మనం జస్ట్ ఇలా టైప్స్లో డిఫైన్ చేయాలి ఏమేమి ప్రాప్స్ కావాలి అని. ఫస్ట్ పారామీటర్ ప్రాప్స్ కరే వస్తుంది. అండ్ ప్రాప్స్లలో ఇలా ఆప్షనల్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ప్రాప్స్ గురించి బేసిక్ ఐడియా. మనం ఒక వీడియోలో వచ్చేసాము. ఇవాళ స్టేట్ గురించి తెలుసుకుందాము. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూస్లో చాలా బాగా అడుగుతుంటారు, స్టేట్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము అని. ఓకే, దీన్ని మనం స్టేట్ అనొచ్చు లేదా యూజ్ స్టేట్ అనే హుక్ అనొచ్చు. ఫస్ట్ హుక్స్ అంటే ఏంటో, ఫస్ట్ స్టేట్ అంటే ఎందుకో తెలుసుకుందాం, అంతా యూజ్ స్టేట్ గురించి తెలుసుకుందాం. సరే, ఫస్ట్ ఇప్పుడు మనకు రియాక్ట్లో ఒక థింగ్ ఉంటుంది. ఏంటి అంటే సపోజ్ మనం ఒక చిన్న అప్లికేషన్ తయారు చేద్దాం. అదేంటంటే క్లాక్ తయారు చేద్దాం. క్లాక్ అప్లికేషన్లో, క్లాక్ అని కాదు, కౌంటర్ అప్లికేషన్. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 అందాం. ఓకే, కాన్స్ట్ యాడ్ అని ఒక ఫంక్షన్ రాద్దాం. దీనిలో కన్సోల్లో కౌంట్ని ప్రింట్ చేద్దాం. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. యాక్చువల్లీ అది ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం కాన్స్టెంట్ పెట్టి దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో అది మనల్ని ఆబ్వియస్లీ తిట్టాలి, తప్పేం లేదు దాన్ని. దీన్ని లెట్ ఈక్వల్ టు కౌంట్ లెట్ అని పెట్టేసాం. ఓకే, కాన్స్ట్ డెక్ అని పెడతాం. డిక్రిమెంట్ కౌంట్ -1 కౌంట్ని మైనస్ చేసాము, దానివల్ల కన్సోల్లోకి లాగ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు 2 బటన్స్ మనం దీన్ని ప్రింట్ చేద్దాం. H1లో కౌంట్ని ప్రింట్ చేద్దాం. రెండు బటన్స్ క్రియేట్ చేద్దాం.
డిక్రిమెంట్ అని ఒక చేద్దాం. ఆన్ క్లిక్లలో ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు మనకి ఒక యాడ్ డిక్రిమెంట్ అని ఒక బటన్స్ క్రియేట్ చేస్తాం. మనకి ఏం కావాలి, యాడ్ అనుకుంటున్నప్పుడు 1 కావాలి, మళ్ళీ ముట్టుకున్నప్పుడు 2 కావాలి, 3 4 5 కావాలి, డిక్రిమెంట్ అనుకుంటే -4 3 2 1 అట్లా కావాలి. ఓకే, అలా అవుతుందా లేదో చూద్దాం. కౌంట్ అప్డేట్ అవుతుందా, అప్డేట్ అవుతుందా. ఓకే, సరే ఫస్ట్ యాడ్ అని క్లిక్ చేద్దాం. ఇది అప్డేట్ అయింది 1 అని వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం 1 రాలేదు. మళ్ళీ క్లిక్ చేద్దాం. ఇగో ఇక్కడ 1 2 3 4 5 6 ఓకే, కౌంట్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది, మరి ఇక్కడ అప్డేట్ కావట్లేదు. సపోజ్ డిక్రిమెంట్ చేద్దాం. డిక్రిమెంట్ కూడా వర్క్ అవుతుంది, బట్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. -1 దాకా వెళ్ళిపోయింది, ఇంకా నేను క్లిక్ చేస్తే 0 అయిపోయింది. మైనస్ అవుతూనే ఉంది. సో మరి ఏంటి, ఎందుకు ఇక్కడ అప్డేటే కనిపించట్లేదు? సో రియాక్ట్లో ఎలా అంటే, మనం ఎట్లయినా చేంజింగ్ వాల్యూ చేంజ్ కాగానే డైరెక్ట్ ఇక్కడ అప్డేట్ చెప్పిన దాన్ని స్పెసిఫిక్గా చెప్పాలి. నువ్వు ఇది అప్డేట్ కావాలి స్క్రీన్లో అని చెప్పినప్పుడు మాత్రమే అప్డేట్ అవుతుంది. ఇది రియాక్ట్ యొక్క వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. దీనికి మనం ఒకవేళ ఇది అప్డేట్ కావాలి, మనకు స్క్రీన్లో ఏమైనా చేంజ్ కనిపించాలి అంటే స్టేట్ వాడాలి. స్టేట్ అంటే సింపుల్ థింగ్ చెప్తాను మీకు. డేటా స్టోర్ చేసుకున్నానికి ఏమైనా కావాలి అంటే స్టేట్ కావాలి. ఓకే, డేటా స్టోరింగ్కి ప్రాప్స్ కూడా ఉన్నాయి కదా అనొచ్చు, కానీ ప్రాప్స్ అనేది పేరెంట్స్ 2 కంపోనెంట్స్ మధ్యలో. మీరు వితిన్ ఒకటే కంపోనెంట్ లోపల డేటా స్టోర్ చేసుకోవాలి అంటే స్టేట్ కావాలి. అండ్ డేటా స్టోర్ చేసుకున్నాను ఏదైనా మాడిఫికేషన్ అయ్యి అప్డేట్ అయ్యి మీకు స్క్రీన్ మీద తొందరగా కనిపించాలి అంటే అది మళ్ళీ స్టేట్లో అవుతుంది. సింపుల్గా చెప్తాను, స్టేట్ అంటే డేటా ఒక కంపోనెంట్ లోపల డేటా స్టోర్ చేసుకోవాలి అంటే స్టేట్ కావాలి. ఓకే, దాని తర్వాత ఆ డేటా అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఇట్లాంటి యూజ్ స్టేట్ అనే హుక్ వాడుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్స్ అంటే ఏంటి? హుక్స్ అనేటి ఫంక్షనల్ కంపోనెంట్స్లలో హుక్స్ అనేది ఫంక్షనల్ కంపోనెంట్స్లో మాత్రమే వాడతారు. ఇది ఇంపార్టెంట్ థింగ్. క్లాస్ కంపోనెంట్స్లో హుక్స్ ఉండవు. సో ఎప్పుడైనా మిమ్మల్ని క్లాస్ కంపోనెంట్లో హుక్స్ రాయమని చెప్తే అసలు అలాంటివి ఉండదు. మీరు లేదు ఫంక్షనల్ కంపోనెంట్స్లోనే ఉండాలని చెప్పారు. రియాక్ట్ 16 తర్వాత ఫంక్షనల్ కంపోనెంట్స్ వచ్చాయి, దాని తర్వాత హుక్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఫంక్షనల్ కంపోనెంట్స్లో హుక్స్ ఉంటాయి. హుక్స్కి 2 మెయిన్ రూల్స్ ఏంటంటే, ఒకటి ఫంక్షనల్ కంపోనెంట్లో ఉండాలి, ఇంకోటి ఏంటి అంటే దాని నేమ్ యూజ్తో స్టార్ట్ కావాలి. అంటే నేను ఒక హుక్ క్రియేట్ చేస్తున్నాను, యూజ్ లోకల్ స్టోరేజ్ అని హుక్ క్రియేట్ చేస్తున్నాను, లోకల్ స్టోరేజ్లో నా వాల్యూ స్టోర్ చేయడానికి. ఇలా నేను చేయాలి. దాన్ని లోకల్ స్టోరేజ్ నేను చేశాను అనుకోండి, దీనికి అర్థం కాదు. నేను ఇది యూజ్ చేసేసాను, అది ఒక నార్మల్ ఫంక్షన్ లాగానే అయిపోతుంది. ఇప్పుడు నేను కాన్స్ లోకల్ స్టోరేజ్ నార్మల్ ఫంక్షన్ అది. అలా కాకుండా ఇప్పుడు నేను దీనికి యూజ్ అని యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు అది అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇది ఒక హుక్ క్రియేట్ చేశారు, దీన్ని మనం హుక్ లాగా కన్సిడర్ చేయాలి అని. సో హుక్స్ అన్నిటికీ 2 కండిషన్స్ ఏంటి, ఒకటి ఫంక్షనల్ కంపోనెంట్ ఉండాలి, నెక్స్ట్ యూజ్ అనేది దాంతో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఓకే, ఇవి 2 రూల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు హుక్స్ ఉన్నాయి కదా, హుక్స్ లోపల మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్ ఉన్నాయి. కొన్ని యూజ్ ఎఫెక్ట్ అంటే యూజర్ ఎఫ్ అని ఉంటుంది. ఓకే, చాలా డిఫరెంట్ ఒకరు అనుకోండి యూజ్ రెడ్యూసర్ ఉంటుంది. మనకు అవన్నీ అవసరం లేదు. మనకు ఇప్పుడు యూజ్ స్టేట్ అనే హుక్ తెలుసుకుందాం. యూజ్ స్టేట్ అనే హుక్ అంటే ఏంటి అంటే, డేటా స్టోర్ చేసుకోవడానికి మనం వాడతాము అని చెప్పాం. ఇప్పుడు డేటా స్టోర్ చేసుకున్నానికి వాడతాము అని చెప్తున్నాం. ఎట్లా స్టోర్ చేసుకుంటాం? ఫస్ట్ మనకు యూజ్ స్టేట్లో హుక్ ఎలా కావాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయాక మనం అరే డిస్ట్రక్చరింగ్ నేను ఏంటిదో చెప్తాను. ఫస్ట్ కౌంటర్ అని ఉంది. ఓకే, ఫస్ట్ ఇది యూజ్ స్టేట్ అనేది హుక్. మనం బేసికలీ యూజ్ స్టేట్కి ఇదేమో ఇనిషియల్ వాల్యూ ఏమి ఉండాలో ఇది ఇందులో మనం మెన్షన్ చేస్తాం. ఇది అనేది దీని యొక్క వాల్యూ అనమాట. దీని యొక్క కరెంట్ వాల్యూ, ఈ వాల్యూ యొక్క కరెంట్ వాల్యూ దీనిలో తెలుస్తుంది. ఒకవేళ మనం ఈ వాల్యూని అప్డేట్ చేయాలి అంటే దాన్ని సెట్ కౌంటర్ వాడతాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 0 అని చెప్తున్నాం, సో దీని వాల్యూ 0 ఉంటుంది. మనం 0 నుంచి 1 చేయాలి అనుకోండి, డైరెక్ట్ ఇట్లా కౌంట్ ప్లస్ 1 చేస్తే రాదు. ఈ సెట్ ఫంక్షన్ కాల్ చేసి సెట్ ఫంక్షన్ అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుంది. సో కౌంటర్ అప్పుడు 1 అవుతుంది, కౌంటర్ 2 అవుతుంది, కౌంటర్ 3 అవుతుంది. ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఇది వాల్యూ, ఇది అప్డేట్ చేయడానికి. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ 0 కనిపిస్తుంది. ఓకే, కౌంటర్ ఇప్పుడు నేను అప్డేట్ చేయాలి అనుకున్నాను అనుకో, ఇప్పుడు ఏం చేయాలి అంటే సెట్ కౌంటర్
ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మనం కన్సోల్ లాగ్ కౌంటర్ చేస్తున్నాం, దీన్ని వదిలేద్దాం, మన కన్సోల్ లాగ్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి వాల్యూ అప్డేట్ అవుతుంది, మనకు కావాల్సినట్టు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇప్పుడే ఇది మనం డిస్ప్లే చేసేది కౌంటర్. సో మనం ఏం చేస్తాం, బేసికలీ ఒక యూజ్ స్టేట్ అనే హుక్ రాసాము, దాంట్లో కరెంట్ వాల్యూ ఇది ఉండాలి అని చెప్పాము, సెట్ ఫంక్షన్ రాసాము ఇది వాల్యూని అప్డేట్ చేయడానికి. రాసాక మనం ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ దీన్ని అప్డేట్ చేయడానికి ఫంక్షన్ రాస్తున్నాం. ఫంక్షన్ లోపల మనం దీనికి యారో ఫంక్షన్ రాసుకోవచ్చు ఇక్కడ, లేదంటే నార్మల్గా కౌంటర్ ప్లస్ వన్ అని సింపుల్గా రాశాను. సో ఇదేం చేస్తుంది, సెట్ కౌంటర్ ఏం చేస్తుంది, దీని వాల్యూని అప్డేట్ చేస్తుంది. సో ఆ అప్డేట్ అయిన వాల్యూ ఇక్కడ కనిపిస్తూ ఉంది మన కౌంటర్లో. సో ఇది యూజ్ స్టేట్. మనకు ఒకవేళ డేటా అప్డేట్ అయ్యి కావాలి, డేటా స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు యూజ్ స్టేట్ వాడతాం మనం. ఓకే, ఇది ఒక హుక్ అండ్ ఇది రియాక్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ హుక్స్. సో ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడుగుతూ ఉంటారు. ఓకే, నా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం మన సిరీస్ని. సో ఇందులో సిక్స్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం నేర్చుకున్నాం అంటే JSX. JSX అంటే జావాస్క్రిప్ట్ XML. ఓకే, సో JSX అంటే ఏంటి? బేసికల్లీ మనం ఆల్రెడీ JSX వాడుతున్నాం కానీ మనకు తెలియదు. దీని రిటర్న్ తర్వాత ఉన్నారంతా JSX అంటారు. ఓకే, రిటర్న్ తర్వాత బ్రేసెస్ ఉంది, బ్రేసెస్ లోపల ఉన్నంత JSX. అవును, JSX అంటే అదే. సో ఏంట్రీ అంటే ఈ JSX ఏంట్రీ అసలు ఎందుకు అంటే, మనం సపోజ్ రిటర్న్ మొత్తాన్ని తీసేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఎర్రర్ ఏం రాదు, వ్యాలిడ్ మనం తీసేయచ్చు, ఈ బ్రాకెట్స్ కూడా తీసేయాలి. కాకపోతే ఇప్పుడు తీసేసాం, మనకి ఎర్రర్ ఏం లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే మనకు స్క్రీన్లోంచి అంత వెళ్ళిపోతుంది. సపోజ్ మనకు స్క్రీన్లో ఇప్పుడు ఒక హలో అన్న మెసేజ్ కావాలి అనుకోండి, మనం హలో అని ఒక మెసేజ్ పెడితే ఇప్పుడు హలో అని ఒక మెసేజ్. సో మనకు కళ్ళకు కనిపించాలి, మనకు కళ్ళకు కనిపించేటట్టు ఏదైనా ఉండాలి అంటే అదే రిటర్న్ స్టేట్మెంట్లో పెట్టాలి. రిటర్న్ స్టేట్మెంట్లో పెట్టి మనకు కనిపిస్తుంది. అవును, దీన్ని టెక్నిక్స్ ఉంటాయి, దీన్ని హైడ్ చేయడానికి, కళ్ళకు కనిపించకుండా కండిషనల్గా రెండర్ చేయడం అని ఉంటాయి, అవన్నీ టాపిక్స్ ఉంటాయి. బట్ నేనేమంటున్నాను అంటే, మీకు కళ్ళకి ఏదైనా కనిపించాలి, ఓకే, కళ్ళకు కనిపించాలి అంటే రిటర్న్ స్టేట్మెంట్లో ఉండాలి. కాకపోతే ఇంకొన్ని రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ అంటే, ఇప్పుడు నేను దీని కింద మళ్ళీ ఇంకో H2 హలో అని రాస్తే ఒప్పుకోరు. ఇప్పుడు సేవ్ చేస్తాను, సేవ్ చేసాక వెంటనే ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చేసింది. సో అదేం చెప్తుంది, అడ్జసెంట్ JSX ఎలిమెంట్ మస్ట్ బి ర్యాప్డ్ ఇన్ ఎన్క్లోజింగ్ ట్యాగ్ D1 JS ఫ్రాగ్మెంట్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం దీని గురించి, దీని రూల్ ఏంటంటే సింగిల్ చైల్డ్ ఉండాలి అని దాని ఉద్దేశం. సో ఇట్లా మల్టిపుల్ చైల్డ్స్ ఉండకూడదు, లాస్ట్కి ఎన్క్లోజింగ్ సింగిల్ చైల్డ్ మాత్రమే ఉండాలి. అంటే ఈ రిటర్న్ లోపల ఒకటే ఒక చైల్డ్ ఉండాలి, మెయిన్ చైల్డ్. డివ్ అనేది దాని లోపల ఎన్ని చైల్డ్స్ ఉన్నా పర్లేదు, కానీ హైయార్కీ ప్రకారం రిటర్న్ లోపల ఒకటే డివ్ ఉండాలి, ఒకటే ఫ్రాగ్మెంట్ కానీ డివ్ కానీ ఒకటే ఒక చైల్డ్ ఉండాలి. ఆ చైల్డ్ లోపల నువ్వు మల్టిపుల్గా ఇంకా నువ్వు చైల్డ్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే మెయిన్గా లాస్ట్ ఫైనల్ చైల్డ్ అనేది మాత్రం ఒకటే ఉండాలి. సో ఇది మనం డివ్గా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మనం ఏదైనా రాసుకోవచ్చు. దీంతో క్లోజ్ చేసి ఇప్పుడు మనం సేవ్ చేసామనుకో, మనకు మళ్ళీ డేటా వస్తుంది, హలో 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 వస్తుంది. ఓకే, దీన్ని మనం డివ్ ఒక్కటే వాడుకోవడం కాదు, మనకు ఫ్రాగ్మెంట్ అని ఉంటుంది. ఫ్రాగ్మెంట్ కూడా డివ్లా అని, ఫ్రాగ్మెంట్ అని ఇది ఒక కాన్సెప్ట్ వద్దాం. ఫ్రాగ్మెంట్స్, ఓకే, ఓ మై గుడ్నెస్. ఓకే, ఫ్రాగ్మెంట్ ఒకటి ఉంది. ఫ్రాగ్మెంట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు డివ్ అంటే ఏం చేస్తుంది, బేసికలీ మనకు 4-5 చైల్డ్స్ ఉన్నాయి సేమ్ లెవెల్లో, వాటిని గ్రూప్ 4-5 చైల్డ్స్ ఉన్నాయి, వాటిని గ్రూప్ చేయాలి అనుకున్నాం అనుకో, వాటిని అన్నింటి ఒక డివ్లో ర్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారు, ఫ్రాగ్మెంట్ కూడా అలానే. ఇలా ఫ్రాగ్మెంట్కి 2 రకాలుగా రాసుకోవచ్చు. ఒకటి ఇలా పేరు లేకుండా ఇలా రాసుకోవచ్చు, మోస్ట్లీ మీరు ఇలానే వస్తారు. ఇంకొకటి ఎలా అంటే రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ ఇలా రాసిన వ్యాలిడే, రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అని రాయొచ్చు, ఇలా రాయొచ్చు. కానీ మీరు 99% ఇలా ఎక్కడ చూడరు, మొత్తం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఇలానే వాడతారు, దీన్ని ఫ్రాగ్మెంట్ అంటారు. సో ఇదేంటి అంటే, ఇది కూడా డివ్ లాగా, దీంతో మనం మల్టిపుల్ థింగ్స్ని దీని లోపల రాసుకోవచ్చు, మల్టిపుల్ చైల్డ్స్ అలో చేస్తుంది. సో మనం చెప్పాను కదా, రియాక్ట్ అనేది ఓన్లీ సింగిల్ చైల్డ్ మాత్రమే ఉండాలి అని. సో సింగిల్ పేరెంట్ చైల్డ్ రూల్ మెయింటైన్ చేస్తూ దీని లోపల మల్టిపుల్ చైల్డ్స్ని అలో చేస్తూ ఉంటుంది. కాకపోతే దీనికి డివ్కి డిఫరెన్స్ ఏంటి, మరి డివ్ ఉంది కదా, దీన్ని వాడుకోవడం ఎందుకో మీకు డౌట్ రావచ్చు. డివ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, డివ్ కనుక మనం రాసామనుకోండి, అది HTMLలో రెండర్ అవుతుంది. డివ్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను డివ్ అని రాస్తాను అనుకోండి, ఎలిమెంట్స్ ట్యాబ్కి వెళ్ళి చూస్తే మనకి ఇది కనిపిస్తుంది.
కానీ మనం ఇది డివ్ తీసేసి మనం ఓన్లీ ఇలా ఫ్రాగ్మెంట్ రాసాం అనుకోండి, అది ఏం చేస్తున్నట్టే కంపైలర్ చూసి దీని ఫ్రాగ్మెంట్ చూసేసి ఓకే ఫ్రాగ్మెంట్ దీన్ని పట్టించుకోవద్దు, దీన్ని ఇగ్నోర్ చేయాలని ఇగ్నోర్ చేసి ఓన్లీ వీటినే ఎలిమెంట్స్ ట్యాబ్లోకి రెండర్ చేస్తుంది. ఇది బేసికలీ. సో ఈ పార్ట్ అనేది రెండర్ కాదు, ఓన్లీ ఈ ఎలిమెంట్స్లోకి రాదు, ఈ పార్ట్లో ఉన్నది ఎలిమెంట్స్లోకి వస్తుంది. సో మీరు ఎప్పుడు డివ్ వాడాలి, ఎప్పుడు ఫ్రాగ్మెంట్ వాడాలి అని అనుకున్నారంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఫ్రాగ్మెంటే వాడండి. ఫ్రాగ్మెంట్ వల్ల మీకు లైట్ వెయిట్ అవుతుంది మీ కోడ్. సో అది బెటర్, ఫ్రాగ్మెంట్ వాడడమే బెటర్ ఎప్పటికైనా. కానీ మీకు డివ్ వాడాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మీకు ఏదైనా సపోజ్ ఇలా మామూలుగా జస్ట్ ఇలా ర్యాప్ చేయడమే కాకుండా మీకు దీనికి ఏదైనా స్టైల్స్ యాడ్ చేయాలనుకున్నాను అనుకో, ఫ్రాగ్మెంట్ లోపల ఏం స్టైల్స్ యాడ్ చేసుకోరాదు, అప్పుడు డివ్ వాడాల్సి వస్తుంది. సపోజ్ నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని వాడుతున్నాను అనుకో, ఇది ఒక స్టైల్, ఇదేంటో తర్వాత చెప్తాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ఇలా ఇలా అయిపోయింది. సో ఇలాంటి స్టైల్స్ అప్లై చేయాలి అన్నప్పుడు మాత్రం డివ్ వాడుకోవాలి. స్టైల్స్ అప్లై చేసే అవసరం లేదు అన్నప్పుడు మాత్రం ఫ్రాగ్మెంట్స్ వాడుకోవచ్చు. ఓకే, డివ్ ఒకటి ఫ్రాగ్మెంట్స్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్